కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పరిధి గ్రామం కొమరగిరి చివార ఆనంద నగరం గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులతో డ్రైన్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామంలో వీధి వీధికి డ్రైన్లు చేశారు. కానీ ఈ డ్రైన్ ద్వారా మురికి నీరు బయటికి పోవడానికి అవుట్ లైన్ లేకపోవడంతో మురికి నీరు వర్షం నీరుతో డ్రైనేజీలు పొంగు పొర్లుతున్నాయని, తద్వారా ఈగలు, దోమలు మొదలగు కీటకాలు ప్రజలపై దాడి చేస్తున్నాయని, ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని, వచ్చేది రైన్ సీజన్ కనుక ఈ తీవ్రత మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది కనుక తక్షణమే అధికారులు స్పందించి అవుట్లైన్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని శుక్రవారం సాయంత్రం సిపిఐ నాయకులు శాఖ రామకృష్ణ గ్రామస్తులతో మురికి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఆయన మీడియాకు వివరిస్తూ, అధికారుల బ్రెయిన్ నాయకుల దగ్గర బాడీ ఆఫీసులోను పెట్టి విధులు చేస్తున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా అధికారులు మారుతున్నా గ్రామంలో మెయిన్ డ్రైన్ పూర్తి కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ డ్రైన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం ఉన్న అధికారుల భూస్వాములతో కుమ్మక్కై డ్రైన్ పూర్తి చేయడం లేదని ఆయన విమర్శించారు. దళితపేటలో ఈ వివక్షత విడనాడాలని ఆయన మండిపడ్డారు. కొంతకాలం కోర్టులో ఉందని, మరికొంతకాలం నిధులు లేకపోవడం అని దారుణమని ఆయన అన్నారు. గ్రామంలో ఎలక్ట్రికల్ స్తంభాలు శిథిల వ్యవస్థలో ఉన్నందున విరిగి పడిపోతాయనే ఆందోళనలో ప్రజలు పొంచి ఉన్న ప్రమాదం గురించి భయభ్రాంతులు చెందుతున్నారన్నారు. ఇంటింటా కుళాయిలు సగంలో ఆపివేయడం తప్పుపట్టారు. తక్షణమే గ్రామ సమస్యలు పరిష్కరించకపోతే మండల కార్యాలయం వద్ద ప్రజలతో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మట్టాడ చిన్న బక్కే, బిలప్పి, ఎం సత్యబాబు, ఎం బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన డ్రైన్ వేయడానికి చాలా ఖాళీ స్థలం ఉంది. అయినా కూడా ఇక్కడ డ్రైన్ వేయని పరిస్థితిలో అధికారులు ఈ గ్రామం పట్ల చాలా అశ్రద్ధ చూపిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ఎవరి కాళ్ళు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సమస్య మాత్రం క్లియర్ అవ్వట్లేదు అన్నదే మేము సిపిఐ పార్టీగా ప్రభుత్వానికి నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. గత ఏడాది అక్కడ ట్యాంకులని ఏర్పాటు చేశారు. ఆ ట్యాంకులు మెరకగా ఉండడంతో ఈ డ్రైనేజ్ అంతా ఇలా డౌన్ కు ఉండడంతో ఈ మురికి నీరు అంతా బయటికి పోయే మార్గం లేకుండా పోయింది. ఇక్కడ ఊళ్ళో అన్ని డ్రైనేజీ అంతా నిర్మాణం చేపట్టడం జరిగింది. బయటికి పోవడానికి అవుటర్ లైన్ లేకుండా చేశారు. ఇక్కడ ఈ దళితుల వారికి నీరంతా ఇలా కాలంలోకి వెళ్తే మలినం అయిపోతారని 7 సంవత్సరాల నుంచి ఇక్కడ అబ్జెక్షన్ పెడతా ఉన్నారు. ఈ భూస్వాములు అధికారులు ఏకమైపోయి ఈ దళితపేటలో ఈ డ్రైనేజ్ అవ్వకుండా కూడా అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఆనందనగరంలో ఈ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో తక్షణమే అధికారులు స్పందించి ఇది క్లియర్ చేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్న చెత్త చెదారం అంతా కూడా పంచాయతీ ముందు పెట్టి నిరసన తెలియజేసే కార్యక్రమం చేపడతాం. అదే విధంగా కరెంట్ లైన్ చూసుకుంటే ఇక్కడ ఉయ్యాలు ఊగినట్లుగా కరెంటు వైర్లన్నీ కూడా కిందకి పడిపోవడం జరిగింది. మేము 8 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం, మధ్యలో ఈ కరెంటు పోలు పడతాయి అని చెప్తే తీర్మానాలు పెట్టాలి అని అధికారులు ఇలా తప్పించుకుంటున్నారు. కానీ ఈ సమస్యలు మాత్రం క్లియర్ అవుతా లేదు. పొద్దున్న ఎక్కితే పొద్దు కురికేసరికి ఇక్కడ చీకటిమయంలో ఇక్కడ లైట్లు కూడా లేని పరిస్థితిలో పాము పుట్ట అని గ్రామస్తులంతా భయాందోళనలో జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఆనందనగరంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. ఈ తక్షణమే రేపు ఎల్లుండిలోగా ఈ సమస్య క్లియర్ చేయకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో ఈ ప్రజలతో ఆందోళన చేపడతామని మేము సిపిఐ తరఫున హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.